నువ్వు నెక్లెస్ వేసుకోలేదా? లేదు, అమ్మ చూసిందంటే ఎవరిదని అడుగుతుంది, అందుకే వేసుకోలేదు. ఏది ఇవ్వు, నేను నీకు వేస్తాను. యా. ఐ హోప్ యూ డోంట్ మైండ్. ష్యా. లుకింగ్ బ్యూటిఫుల్ బట్ నాట్ మోర్ దెన్ యూ. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడైనా వైన్ తాగావా? యాక్చువల్లీ కాలేజ్లో ఎవరికీ తెలియకుండా తాగుతాను. వైన్ తెలియకుండా కాదు, ఓపెన్ గా తాగడం చాలా స్వారస్యంగా ఉంటుంది. లెట్స్ హ్యావ్ ఫన్. యా. యా. థ్యాంక్ యూ. డియర్ సోనియా, ఐ లవ్ యూ. నాకు తెలుసు మన మధ్య ఉన్న వయసు వ్యత్యాసం మనిద్దరినీ లవ్ చేసుకోనివ్వదు. నిజం ఏంటంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, కానీ అది కుదరదు. ఎందుకంటే నువ్వు వయసులో నాకన్నా బాగా చిన్నదానివి. ఇక సొసైటీ మనం కలవడానికి వదలదు. నేను పెద్ద తప్పే చేసేశాను. ఐఎమ్ సో సారీ. ఐఎమ్ సారీ సోనియా. ఐ లవ్ యూ టూ. మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, ఇంకా అది తప్ప నాకు ఇంకేమీ తెలీదు. ప్రామిస్ మీ. అంటే మీరు ఒంటరిగా కెనడాకి వెళ్ళకూడదు, మీతో పాటు తీసుకువెళ్ళండి. నేను మీకోసం అందరితో గొడవ పడడానికి సిద్ధంగా ఉన్నాను. ఐ ప్రామిస్ యూ సోనియా. ఐ ప్రామిస్ యూ. యూ లవ్ మీ? ఆంటీ, సోనియా ఎక్కడ? తన రూమ్ లో ఉంటుంది. ఏం చేస్తున్నావు? వెళ్ళు. సోనియా, నువ్వేంటిక్కడ? మాట్లాడదామని వచ్చాను. చెప్పు, ఏం చేస్తున్నావు? నేను లవ్ చేస్తున్నా. ఏంటి తమాషా బబ్లు? అరే సీరియస్ గా చెప్తున్నా, నిజంగానే లవ్ చేస్తున్నాను.
పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఇదంతా తమాషా నా బబ్లు. నిన్ను పెళ్లి చేసుకోవాలా? నీకేమన్నా పిచ్చా? నాలో ఏం తక్కువ? తెలీదా? అరే నీ దగ్గర ఏముంది? నేను కెనడాలో ఉండాలి, ఇక్కడ కాదు. అది సరే, ఇదే విషయమా? ఇదా ముసలోడు కదా నీకిచ్చాడు? అవును, ఇచ్చారు. ఆ ముసలోడికి నీ మధ్య ఏదో ఉంది కదా. సోనియా నీ స్వార్థం కోసం ఎలా దిగజారుతావు అనుకోలేదు. మైండ్ యువర్ బిజినెస్. ఏం చెయ్యాలో చేసుకో. ఇక్కడి నుంచి బయలుదేరు. చెప్పు బాబులు. హలో అంకుల్, నీ కూతురు సోనియా ఉంది కదా, తనేం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందో బాబు? ఆ ముసలాడితో తను మీరొకసారి మాట్లాడండి అంకుల్. ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైంది నాన్న? నేను చెప్పేది జాగ్రత్తగా విను. రేపు నిన్ను చూసుకోవడానికి పిల్లగాడొస్తున్నాడు. నా ఫ్రెండ్ కొడుకు బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. నాన్న, నాకిప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అయితే ఎవరిని పెళ్లి చేసుకుంటావు నువ్వు? అలా అడుగు. నా ఇష్ట ప్రకారమే నేను నా పెళ్లి చేసుకుంటాను. అయితే చెప్పు, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావో? నీరజ్. ఎవరు నీరజ్? నీరజ్ సచ్దేవ్. నీరజ్ సచ్దేవ్ అంటే ఎవరు? మన ఇంటికి భోజనానికి వచ్చారే. నీరజ్ అంకుల్ అని చెప్పు, అర్థమైందా? నీరజ్ అంకుల్. మళ్ళీ ఇంకొకసారి ఇలా మాట్లాడితే నీ నాలుక కోసేస్తాను. పద, నాన్న, లోపలికెళ్ళు. మీరు అసలు ఏం చేస్తున్నారు? లోపలికెళ్ళు. ఇక్కడే ఉండు. నాన్న, నన్ను వదలండి. నాన్న ప్లీజ్. నాన్న. ఓ నీరజ్, మన పక్కింటి వాడు. వాడి వయసుకి నా వయసుకి తేడా ఏముంది? నీ కూతురు అలా ఎలా ఆలోచిస్తుంది? ఈ పెళ్ళైతే జరగదు. రేపే పెళ్లి కొడుకు వాళ్ళని నిశ్చితార్థానికి రమ్మని చెప్పండి. హలో నీరజ్. నాన్నగారు నన్ను కొట్టి రూమ్ లో లాక్ చేశారు. నీరజ్ ప్లీజ్ ఏదో ఒకటి చేయండి, నన్ను బయటికి తీసుకురండి. నువ్వు భయపడకు. ఐ ప్రామిస్, నీ పెళ్లి నాతోనే జరుగుద్ది. ఓకే నీరజ్. ఇది విషం బాటిల్. ఇప్పుడు మేము చెప్పేది బాగా విను. బయట పిల్లగాడు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నువ్వు కొంచెం తప్పు చేసినా, ఈ పెళ్లి వద్దన్నా కూడా ఈ విషయం నీకిస్తాను, అలాగే మీ అమ్మకి ఇస్తాను. ఆ తర్వాత నేను కూడా తాగుతాను. కథ అంతా ముగిసిపోతుంది. చెప్పేది విని డ్రెస్ మార్చుకొని బయటికి రా. ఈ రోజు నీకు నిశ్చితార్థం. తనకివ్వు. ఇదిగో బీనాని సబితాని పంపిస్తాను. త్వరగా రెడీ అయ్యి వచ్చేసాయి. అన్నయ్య, ఎక్కడ వదిన కనిపించట్లేదు? అదిగో వచ్చేసారు కదా. వచ్చేసారా? ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము. ఇంకా మీరు చెప్పండి. మేము చాలా బాగున్నాం. అరే, మీ అమ్మాయిని రమ్మని చెప్పండి. ముహూర్తం దగ్గరికి వచ్చేసింది. మా మంజరి ఇదిగో వచ్చేసింది. ఇదిగో అమ్మాయి కూడా వచ్చేసింది. ఏంట్రా? ఎంత అందంగా ఉన్నావు. ఎవరి కళ్ళు పడకూడదు. రామ్మా. ఇంకా ఇక్కడ కూర్చో. ఇంకా నాన్న, ఏ పని కోసం వచ్చామో అది త్వరగా చేసేయాలి. తీసుకో నాన్నా.
నేనెళ్ళి చూస్తాను, మీరు కూర్చోండి. నమస్తే సార్. నమస్తే, ఏంటి సునీల్ చెప్పండి. సార్ ఇంట్లో ఉన్నారా? ఉన్నారు. ఏంటి అతనికే ఈ విషయం? పార్సల్ వచ్చింది. తన పర్సులా? ఎక్కడి నుంచి వచ్చింది? అది అతనికే తెలుసు. సునీల్ సార్, మీకెవరో ఈ పార్సిల్ పంపించారు. ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే మీకే తెలుసు అంటున్నారు. ఈ అడ్రస్కి ఎవరు పార్సిల్ పంపించారు? ఇది ఇక్కడ పెట్టేస్తానండి. ఇది ఏంటి? ఏముంది ఇందులో? ఏమైంది? ఏమైందండి? మీరే చూడండి. నానా, ఈ సంబంధం మాట్లాడడానికి ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. కానీ మనం ఇక్కడ దేనికోసం నుంచున్నాం? లేదు చెల్లెమ్మా, ఇలా చూడు సునీల్. అరే, మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం. చాలు సార్, అబద్ధమో నిజమో దూరం నుంచే కనబడతాయి. చూడండి మీ యొక్క కూతురు ముఖాన్ని, అన్ని నిజాలు తెలిసిపోతాయి. లేదు సునీల్, ఇది ఏంటంటే ఈ అమ్మాయి ఇలాంటిదని మేము అసలు ఊహించనే లేదు. ఇకపై మేమేంటి, ఏ కుటుంబానికి చెందినవాడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోడు. వదరా వెళ్దాం. చూడండి, అరే నేను చెప్పేది వినండి. ఇంకా వింటారు ఇంకా రండి. మాట్లాడతారేంటండి? ఆగు సునీల్, నమస్తే. మీరు రండి. వస్తాం. ప్లీజ్ సునీల్. నాన్న, అమ్మా, మీరిక మీదట ఆ విషయం తాగద్దు. అది కూడా అవమానానికి భయపడి అదే అవమానపడిపోయారుగా. అయితే ఈ ఇంటికి ఇంక మీదట ఏ అబ్బాయి నన్ను చూడ్డానికి రాడు. ఇక మన దగ్గర అసలు ఆ దారే లేదు. ఒకే ఒక దారి తప్ప, మీరే నీరజ్తో నాకు పెళ్లి చేయడం తప్ప. సరేనా? ఎంత పొగరు తనకి! కొంచెమైనా సిగ్గనేది ఉందా? సిగ్గు లేకుండా మాట్లాడుతుంది.